హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ షూట్ అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజు షూట్ చేసినటువంటి బ్లాగ్ నిన్న షూట్ చేశాను అన్నమాట. సో ఇంట్లో మాత్రం నేను నార్మల్గా పూజ చేసుకున్నా, వ్రతం పెద్దగా ఏం చేయలేదండి. జస్ట్ నార్మల్గా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను. ఫ్రూట్స్, స్వీట్స్, శనగలు ప్రసాదం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. అండ్ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే రాఖీ ఫెస్టివల్కి కొన్ని బ్లౌజెస్, శారీస్ స్టిచ్చింగ్కి అయితే ఇచ్చానన్నమాట. సో అవి తీసుకొచ్చుకుందామని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అందులోనూ వరలక్ష్మి వ్రతం కదా, తాంబూలం ఇస్తామని చెప్పేసరికి సరే రెండు కలిసి వస్తాయి కదా అని ఈవినింగ్ 3 or 4 అవుతుంది. ఆ టైంలో అయితే మేము వెళ్ళాము. సో ఆల్రెడీ అక్కడ ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. పిన్ని చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది పిన్ని వాళ్ళ పూజ రూము. సో చూడండి ఎంత సిస్టమేటిక్గా చేస్తున్నారో. సో నాకు కొంచెము అంతగా పెద్దగా సిస్టమ్ అయితే ఏం తెలియదండి పూజలకు సంబంధించి. సో నార్మల్గా పూజ చేసుకుంటాను. అయితే నేను 3 years బ్యాక్ అయితే వ్రతం చేశాను. ఆ తర్వాత నుంచి కొంచెం టైం సెట్ అవ్వక నేను వ్రతం అయితే చేసుకోవడం కుదరట్లే, బట్ పూజ అయితే చేసుకుంటానన్నమాట ఇంట్లో. సో ఫైనల్గా అయితే పిన్ని ఆశీర్వచనాలు తీసుకున్నాము. అండ్ ప్రసాదాలు కూడా చాలా రకాలు చేశారండి. ఎంత ఓపికగా చేశారో వామ్మో, ఆ ప్రసాదాలన్నీ చూసి నేను షాక్ అయినా. నాకు అంత ఓపిక ఉండదన్నమాట. సో చేస్తాను, వంటలు చేస్తాను, బట్ ఓపికగా చేయాలి, చాలా టైం స్పెండ్ చేయాలి కదా. సో అందుకోసమని నాకు అంత ఓపిక ఉండదన్నమాట. అందుకని నేను పెద్దగా ప్రసాదాలు అయితే అంతగా చేయను, బట్ చేయాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. ఏ టైంలో లేచి అయినా తొందరగా ప్రిపేర్ చేస్తా. బట్ నాకెందుకు ఈరోజు చేసుకోవాలనిపించలేదు. అందులోనూ ఓన్లీ హాలిడేస్ అంటే బిఫోర్ హాలిడేస్ ఏం రాలేదు కదా. సో ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అంత టైం లేక ఆ రోజు వ్రతం రోజే నాకు చాలా టైం పట్టింది అనమాట. 10 వరకు టైం పట్టింది. మొత్తం క్లీన్ చేసేసరికి బెడ్షీట్స్, ఇల్లు కడగడము, గిన్నెలు అదన్నీ క్లీన్ చేసేసరికి అక్కడే 10 అయిందనమాట. ఆ తర్వాత 10 తర్వాత ఆరామ్సే పూజ అయితే చేసుకున్నాను. సో పూజ ఎంత భక్తితో చేశామన్నది ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను నార్మల్గా నిన్ననే కాదు, నార్మల్గా అయితే రోజు డైలీ పూజ అయితే చేసుకోవడం కుదరదు కాబట్టి మనసులో అయితే ఖచ్చితంగా దేవుణ్ణి అయితే స్మరించుకుంటా. దేవుణ్ణి తలుచుకునే రోజు ఉండదన్నమాట. సో నాకు భక్తి ఫీలింగ్స్ ఎక్కువే ఉంటాయి. బట్ దీపారాధన ఇలాంటివి టైం కుదరక నేను చేయలేకపోతూ ఉంటాను. సో ఇక్కడ వర్ష చూడండి, తమలపాకు అండ్ శంకర్ వక్కపొడి ఉంటుంది కదా. సో ఆ వక్కపొడిని అలా తాంబూలంగా తయారు చేసి అలా నోట్లో పెట్టుకుందన్నమాట. మరి ఎలా ఉందేమో, టేస్ట్ మాత్రం బాగుంది అని చెప్తుంది. అండ్ ఫైనల్గా పిన్ని వాళ్ళ ఇంటికి బ్లౌజెస్ కోసం వచ్చాం కదా. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో మీకు చెప్పా కదా, వర్షిని బోటిక్ అని స్టార్ట్ చేశారని. సో అప్పుడైతే బొటిక్ స్టార్ట్ చేసినప్పుడు కంప్యూటర్ మిషన్ తెప్పించారండి. అండ్ ఆ తర్వాత మగ్గం మిషన్ కూడా తెప్పించారంట. సో ఇవన్నీ పిన్ని చేసిన వర్క్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే సపరేట్ క్లాత్ తెప్పించి చేశారన్నమాట. వర్క్ చాలా బాగుంది. అండ్ నేను స్టిచ్చింగ్ ఇచ్చిన బ్లౌజులు కూడా తను చాలా బాగా పర్ఫెక్ట్గా కుట్టాడన్నమాట. ఇది నా బ్లౌజు, పండగ రోజు వేసుకోవాలనుకున్న బ్లౌజ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేస్తున్నారండి. నియర్లీ ఎవరైనా కొత్తగూడెం సర్కిల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము చక్కగా వెళ్ళి హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా బ్లౌజెస్ అక్కడ స్టిచ్చింగ్కి, వర్కింగ్కి ఇవ్వచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు ఎటువంటి డిజైన్స్ కావాలో అటువంటి డిజైన్స్లో చాలా బాగా కుడుతున్నారు. ఒకసారి ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి కొత్తగూడెం చాతకొండ దగ్గర. సో మీకు ఇన్కేస్ కావాలంటే ఎవరైనా కామెంట్ పెట్టండి, నేను వాళ్ళ బొటిక్కి సంబంధించినటువంటి ఇంటిమేషన్ అయితే ఇస్తాను. అండ్ నాకు తాంబూలం ఇచ్చిన తర్వాత పిన్ని పాపకు కూడా ఇచ్చిందన్నమాట. సో మేము వెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. సో వర్ష చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఎంత ముద్దుగా చూసుకుంటుందో. కానీ కొంచెం బాధాకర విషయం ఏంటి అంటే, మా పిన్ని వాళ్ళ పాప రాలే. రాఖీ పండగ కదా, పిన్ని వాళ్ళ పాప వస్తుందేమో, తనని కూడా కలిసి వెళ్దామని అనుకున్నాను. తను ఎంబీబీఎస్ చేస్తుంది వరంగల్లో. సో తను ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ తను లేదన్నమాట. సో అది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. సో ఇక్కడ పిన్ని చూడండి తాంబూలం ఇస్తున్నారు. ఇది పిన్ని వాళ్ళ హోమ్. ఒకరోజు
మా హోమ్ టూరు, పిన్ని వాళ్ళ హోమ్ టూరు. పాపం హోమ్ టూర్ చూపించే అంత టైం కూడా ఉండదులే, మస్తు బిజీగా ఉంటుంది. సో ఇక్కడ తాంబూలం ఇస్తున్నారు. మంచి కలర్ఫుల్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి చీర. అండ్ ఫైనల్గా అక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఏదో క్లిప్ మిస్ అయింది. ఏం క్లిప్ అంటే ప్రసాదాల క్లిప్పు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. సో లాస్ట్లో యాడ్ చేస్తా. ఇప్పుడు వాయిస్ ఓవర్ కంటిన్యూగా ఇస్తున్నాను కాబట్టి బ్రేక్ ఇవ్వడం అయితే కుదరదు. సో లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం కదా. మేము ఇంటికి వెళ్ళే టైంలో వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు, వర్ష వాళ్ళ డాడీ. సో మార్నింగ్ పూజ టైంలో తను లేరు కాబట్టి ఆశీర్వాదం తీసుకోలేదని నేను తను రాగానే తను ఫ్రెష్ అప్ అయ్యారు. సో ఆశీర్వచనాలు అయితే తీసుకుంటున్నాను. ఎంతైనా ఫైనల్లో ఆ ఫినిషింగ్ టచ్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట, హ్యాపీనెస్. సో తన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ప్రసాదాలు స్వీట్సే పెట్టాం కాబట్టి అవే ఇచ్చాను, స్వీట్స్ అవి ఇచ్చాను. అండ్ నిమ్మకాయలు తెచ్చాడన్నా కదా, వర్షిత మధ్యాహ్నము యూట్యూబ్లో చూసిందన్నమాట. ఏదో నిమ్మకాయలు స్పైసీగా పుల్లగా ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. అనుకోకుండా వాళ్ళ డాడీ నిమ్మకాయలు తీసుకొచ్చారు. సో ఇలా ట్రై చేస్తుందన్నమాట. చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది కదా, కానీ అబ్బా నోట్లో వేసుకుంటే ఎంత పుల్లగా అంటే అంత పుల్లగా ఉందన్నమాట. బట్ అది చూస్తే తినాలని ఎవరికైనా అనిపిస్తుందండి. వర్షిత మాత్రం మంచిగా తిన్నది. చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటుందో. అమ్మో ఎంత పుల్లగా అంటే నేను ఒక్క పీస్ నోట్లో వేసుకున్నాను. అసలు మస్తు అంటే మస్తు పుల్లగా ఉందండి. పుల్లగా ప్లస్ కారం అండ్ ఉప్పు మొత్తం దట్టంగా దట్టించిందన్నమాట. అలాంటి ఫుడ్ తిన్నామనుకో బీపీ షుగర్ పేషెంట్లు మళ్ళీ లెగరు. సో